నోరూరించే రుచికరమైన చింతపండు పులుసు ఎగ్ కర్రీ ఏ విధంగా తయారు చేయాలో ఈ వీడియోలో నేను చూపిస్తాను. బౌల్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇప్పుడు ఉల్లిపాయ కూడా వేస్తున్నాను. నేను ఇక్కడ 2 ఉల్లిపాయలు తీసుకున్నాను, 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. జీలకర్ర వెల్లుల్లి కూడా వేసేస్తున్నా. ఉల్లిపాయ తొందరగా వేగటానికి కొంచెం సాల్ట్ వేస్తున్నా. సాల్ట్ వేస్తే ఉల్లిపాయ తొందరగా మగ్గిపోతుంది. ఉల్లిపాయ మాడకుండా ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఆ విధంగా కలిపిన తర్వాత మూత పెట్టేస్తున్నాను. ఈ విధంగా మగ్గుతుంది. మగ్గిన తర్వాత ఒక 2 టమాటాలు తీసుకున్నాను. టమాటా ఉంటే వేసుకోవచ్చు ఫ్రెండ్స్, లేకపోతే లేదు. ఇది కూడా ఈ విధంగా కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఈ విధంగా ఉడుకుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఉడికిన తర్వాత పసుపు వేస్తున్నాను. కారం కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో చింతపండు రసం కూడా యాడ్ చేస్తున్నాను. చింతపండు రసం మీకు ఎంత కావాలితే అంత పోసుకోవచ్చు. ఇందాక ఉల్లిపాయ మగ్గటానికి సాల్ట్ వేసే కదా ఫ్రెండ్స్, ఇప్పుడు దీనికి పులుసుకు సరిపోయినంత సాల్ట్ ఇప్పుడు వేస్తున్నాను. మీకు రుచికి సరిపడినంత వేసుకోండి. ఈ విధంగా వేసిన తర్వాత ఎగ్స్ నేను ఉడకబెట్టాను ఫ్రెండ్స్. ఉడకబెట్టి ఈ విధంగా తొక్క తీసేసి ముందుగానే ఉంచాను, అవి వేస్తున్నాను. చూడండి. అంతే ఫ్రెండ్స్, పులుసు దగ్గర పడేంత వరకు ఈ విధంగా ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. కొంచెం మూత ఖాళీగానే పెట్టుకోండి. ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ఏ విధంగా ఉడికిందో. చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉడికిందో. ఈ విధంగా ఉడకనివ్వాలి ఫ్రెండ్స్, సరిపోతుంది. రైస్లోకి కలుపుకోవడానికి బాగుంటుంది. ఇంతే ఫ్రెండ్స్.